వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్ట్ పదానికి అర్థం మీరే చెప్పండి. యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. వినాయకుడి చేతిలో లడ్డును ఎత్తుకెళ్లిన దొంగ. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ మరోసారి పదవి బాధ్యతలు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో బస్సు ప్రమాదం, గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక విగ్రహం. విజయవాడ వరద బాధితులకు చేయూత అందించిన తెలుగుదేశం నాయకుడు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్. ఇక వివరాలకు వెళ్తే, గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టి చేరుకూరు మండలం కోవెలముడి, ముట్లూరు, కారంపూడి గ్రామాలలో పర్యటించి స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, కేంద్ర మంత్రి ప్రేమసాని, చంద్రశేఖర్ గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. రైతులకు సుమారు 50,000 రూపాయల వరకు నష్టం జరిగి ఉండవచ్చని, ఈ వరదల వల్ల రైతులు ఎంతో నష్టపోయారని, ప్రభుత్వం తప్పకుండా రైతుల్ని ఆదుకుంటున్నారని అన్నారు. ముట్లూరు గ్రామంలో మురికి కాల్వలు నీరు పోకుండా కాల్వలను పూడ్చివేశారని, రహదారికి అడ్డంకులు కలిగిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యేకు మరియు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామ నాయకులు విన్నవించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా నాకు చెప్తా ఉన్నారు, నాకు అర్థం అవుతూ ఉన్నాయి. ఇదంతా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం, అదేవిధంగా మోడర్నైజేషన్ చేయటం, ఈ రెండు ప్రైమరీ. ఈ రెండింటికి కలిపి 600 కోట్ల రూపాయల డబ్బు అవసరం అవుతుంది. ఇవి రెండు చేస్తే దీర్ఘకాలికంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా బాగుపడతారు. అదేవిధంగా సకాలంలో ప్రతి సంవత్సరం కూడా కాలువల్లో పూడికలు తీయడం, గట్టులు రీఇన్ఫోర్స్ చేసి గట్టులు ఇట్లా వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా చేయడం, ఇవన్నీ చేయాలి. అది కూడా జనవరి నుంచి మార్చి మధ్యలో చేయాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ ఇవన్నీ కూడా 1 by 1 చేయడానికి ఏ విధంగా నిధులు తీసుకురావాలి రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా వీళ్ళ బాధలు చూసి ఇవి మళ్ళీ 5 సంవత్సరాలు మేము పరిస్థితులు బాధలు లేకుండా చేయాలనేది ఆ సంకల్పం. ఇదే మాట చెప్పింది సార్, గుంటూరు ఛానల్ పూర్తి చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతామని. దాన్ని ఏమి చేసిన దాఖలాలు ఇప్పుడు ఓట్లు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు ఓట్లు దానిపై కూడా ముందుకు అడుగు వేసిన నువ్వు మీరు కానీ ప్రజలు కానీ రైతులు కానీ అడిగే హక్కు ఉందమ్మా, తప్పకుండా నేను కాదన్ను. ఇప్పుడు నాకు ఈ రోజున ఓట్లు అవసరం లేదు కదా. 2-3 నెలల్లో 2 నెలలు ఎలక్షన్ అయిపోయాక వచ్చి చెప్తున్నామంటే ఈ వానలో తిరగాల్సిన అవసరం ఏముంది చెప్పండి. మేము 1-2 సార్లు వస్తున్నామంటే ఏదో ఒకటి చేయాలి అనేది. ముందు ఎఫర్ట్ అనేది ఒక చేయాలి. మనం అసలు ఏంటి అనేది ఎఫర్ట్ చేయడం వరకే నా బాధ్యత. దాని ప్రకారం చేయగలన నమ్మకం నాకు. వేరే వాళ్ళతో నేను కానీ మా రామాంజనేయ గారిని కంపేర్ చేసుకో, వాళ్ళ సంగతి మీకు తెలుసు ఏంటి అనేది. కాబట్టి వాళ్ళతో మమ్మల్ని పోల్చడం అనేది నా వరకు అయితే నేను అవమానకరంగా ఫీల్ అవుతాను ఎప్పుడన్నా పోలిస్తే. ఇంకొకటి రెండోది, పంట నష్టం అనేది ఈ రోజున మరి ప్రతి ఒక్కరికి, కొంతమంది అయితే 2 పంటలు వేసుకున్నారు. ఫస్ట్ టైం మొన్న వేసుకొని అయిపోతే మళ్ళీ ఇట్లా 15,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి అయింది. అదేవిధంగా ఎరువులు తీసుకువెళ్ళలేక 5-6 బస్తాలు 10 బస్తాల పొలంలో పెట్టేసుకొని అవి నష్టపోయారు. కొన్ని చోట్ల కౌలు 20,000 నుంచి 30,000 రూపాయలు కౌలు తీసుకున్నారు. ఏదైనా ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం, మొన్న మా మంత్రి గారు వచ్చారు, కేంద్ర మంత్రి గారు, ఆయన కూడా చూసి వెళ్ళారు. మోదీ గారితో మాట్లాడతాం. ఇన్సూరెన్స్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్, కౌలు రైతులందరికీ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. విరాళాలు అందరూ ఇస్తూ ఉన్నారు ఈ రోజున. అవి అన్నీ కలిపి చాలా వరకు ఆదుకోగలమన్న నమ్మకం అయితే నాకు. కరెక్టే అన్నీ ఉన్నాయి. 1 by 1 చేసుకుంటూ వస్తాం. ఇవన్నీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 5-6 సంవత్సరాల నుంచి పూర్తిగా వదిలేసినాయి. 2-3 నెలల్లో చెయ్యాలని అందరం ఈ విధంగా కష్టపడతా ఉంటే మళ్ళీ ఈ రోజున ఈ వరదలు వచ్చేసి 1 నెల రోజులు అంతా అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితి. వీటిని బాగు చేసుకొని మళ్ళీ వాటి మీద దృష్టి పెట్టి మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి.
డెఫినెట్గా చేస్తామన్న నమ్మకం ఉంది. సంబంధించిన వర్గాల్లో సీఎం గారు తలామునకలై ఉన్నప్పటికీ మరి ఇక్కడ కూడా ఈ ప్రాంత రైతులకి జరిగినటువంటి ఇబ్బందులు, పంట పొలాలు ముంపుకు గురి కావడం, వీటన్నిటిని కూడా అక్కడ ఆయన అజమాయితీ చేస్తూనే వీటన్నిటిని కూడా చూడాల్సిందిగా ఆదేశించడం, మరి ఆయన ఆదేశం మేరకు మొన్న శుక్రవారం రోజు ఇక్కడికి రావడం, ఇక్కడ ప్రాంతం రైతులతో పొలాలు మునిగినటువంటి ప్రాంతాలు, దీనికి కారణాలన్నీ కూడా స్టడీ చేయడం జరిగింది. అయితే నిన్న ఎంపీ గారు రావడం మరి చూశారు మీరు, అక్కడ విజయవాడ ముఖ్య ప్రాంతాలన్నింటినీ కూడా కేంద్ర మంత్రితో కలిసి పనిచేశారు. ఆయన రాత్రి పగలు నిద్ర లేకుండా పనిచేసినప్పటికీ కూడా ఈరోజు ఆయన ఫ్లైట్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లేదు, మీరు మన 2 నియోజకవర్గాలు వెళ్లాల్సిందని సీఎం గారు చెప్పడంతో మళ్ళీ ఆయన పొద్దునంతా కూడా కొన్నూరు కాన్స్టిట్యున్సీ, మరి ఇప్పుడు మన పత్తిపాడు కాన్స్టిట్యున్సీ చూస్తున్నారు. సో దీన్ని బట్టి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకు అర్థమవుతుంది. తప్పకుండా వచ్చి 2-3 నెలలు అయ్యింది, ప్రతి ఇన్నిసార్లు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా లేరు. సెంట్రల్ మినిస్టర్గా ఆయన ఇప్పటికీ ఇప్పుడు మొన్న వచ్చాడు, మళ్ళీ ఈరోజు వస్తున్నాడు. నేను కూడా 2-3 సార్లు పెట్టాను. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా. ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కొంటే కొసరుదే ఎక్కువైందని ఎవరు యూట్యూబ్లో తెలుస్తలేదు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎవరేమైనా అంటే చూసారా జర్నలిస్టుపై దాడి అంటూ చెప్తున్నారు. జర్నలిస్టు పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలి మీరే చెప్పండి. మెడలో పట్టులు వేసుకొని ఆ యూట్యూబ్కు నేను జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఈ వీడియో చూడండి. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందనంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారు. ఏది పడితే అది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద. జగ్గంపేట మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులు సుమారు 80 మందికి దాతల సహకారంతో నిత్యావసర సరుకులు మరియు బట్టలు, చిన్నపిల్లలకి తినుబండారాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణికర్ణిక యువజన సంఘం అధ్యక్షురాలు గున్న బత్తుల అనుష మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమానికి సహకారం ఇచ్చిన దాతలు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి విజయవాడలో ఇంత దారుణంగా వరదలు రావడం చాలా బాధాకరమని అన్నారు. చాలా కుటుంబాలు కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సొంత ప్రదేశాల నుండి వలసకు వెళ్లిపోయినటువంటి వాళ్ళు ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం వారిని గుర్తించి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. టీం సభ్యులు పైపుల్ రోడ్ ప్రదేశంలో వరదలకు గురైన కొన్ని కుటుంబాలను కలిసి వాళ్ళని పరామర్శించి ఓదార్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణికర్ణిక టీం సభ్యులు శ్రీనివాస్, రామశెట్టి దేవి, స్వామి, గున్నబత్తుల వీరబాబు పాల్గొన్నారు. మంచినీళ్ళు మాకు అన్ని సరఫరా చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఏమి రాదు అంటే మీ ఊర్లో వెళ్ళే ఉంటారు, మీరు అక్కడ లేరు కదా. మరి గవర్నమెంట్ ఇస్తుందని మీరు ఫోన్ చేసినప్పుడు అక్కడ ఉన్నాం మేడం, చేశారు. అదే ఎంతమందిని ఆయన కూడా బనాయించాడు. ఇప్పుడు అందరికీ నమస్తే అండి. మణికర్ణిక యువజన సంఘం జగ్గంపేట మాది. మేము ఇక్కడ ఈ సమస్య ఉందని చెప్పేసి మాకు తెలిసిన మిత్రుడి ద్వారా మాకు తెలిసింది. అంటే రాజానగరం అనే ఊరంట వెళ్ళి ఆ ఊరిలో వీళ్ళు ఉన్న ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి వాళ్ళు కట్టుబట్టలతోటి అక్కడ నుంచి రాత్రి ఇక్కడ రావడం జరిగింది. ఎవరైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఓనర్ ఉన్నారో ఆయన వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండడానికి షెల్టర్ ప్రస్తుతానికి ఇచ్చారు తాత్కాలికంగా. వీళ్ళు వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సదుపాయాలు ఫెసిలిటీస్ ఏమీ అందలేదు. మేబీ వాళ్ళ ఊర్లో వెళ్ళి ఉంటాయేమో కానీ వాళ్ళ ఊరి నుంచి వచ్చేసారు కాబట్టి ఇక్కడ వరకు వీళ్ళకి ఏమీ సౌకర్యాలు గవర్నమెంట్ నుంచి రాలేదు. కేవలం ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద ఆయన మాత్రం వీళ్ళకి కట్టుకోవడానికి బట్టలు కానించి తిండి, నీరు, మినిమం ఫెసిలిటీస్ ఏమైనా ఇప్పటివరకు అందించారు. వీళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారని తెలియడంతో మణికర్ణిక మన టీం ద్వారా కూడా
కొంతమంది ఎవరైతే దాతలు డబ్బులు కొంతమంది ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది దాతల సహకారంతో మణికర్ణిక టీం సభ్యులు శ్రీను గారు, అలానే స్వామి గారు, దేవి గారు, అలానే వీరబాబు గారు, నేను మేము 5 కలిసి దాతలు ఇచ్చిన డబ్బులతో బియ్యం మరియు కూడా సుధీష్ బాబు బియ్యం మరియు నిత్యావసర సరుకులు అయినటువంటి కొన్ని సరుకులు, అలానే బట్టలు కట్టుకోవడానికి వాళ్ళకి ఒక చీర, ఒక టవలు, అలానే ఇప్పుడు లేడీస్ కి ఉదయం నుంచి సాయంత్రం వరకు చీరలతో ఉండలేరు కాబట్టి ఒక నైటీ, అలానే పెద్దవాళ్ళకి ఒక లుంగి, ఈ బట్టలు కూడా తీసుకోవడం జరిగింది. అలానే చిన్నపిల్లలకి స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్ అలా పర్వాలేదు పిల్లలకి స్నాక్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళకి కొంచెం మెడికల్ ఫెసిలిటీస్ కూడా అవసరమై ఉన్నాయి. కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని మనలాంటి ఎన్జిఓసే కాకుండా గవర్నమెంట్ కూడా కొంచెం త్వరగా వీళ్ళని గుర్తించి వీళ్ళ ఏరియా అయితే ఏదైతే ఉందో ఆ ఏరియాని త్వరగా క్లీన్ చేసి ఆ వాటర్ అంతా పంపించే ప్రయత్నం చేసి వీళ్ళు త్వరగా వీళ్ళ సొంత ఊరికి, సొంత గ్రామానికి పంపించాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా పాపం చాలా బాధతో ఉన్నారు. వాళ్ళ సొంత ఊరిని ఎప్పుడు చిన్నప్పటి నుంచి కట్టుకుని ఎంతో ఇష్టంగా కట్టుకొని ఉన్న ఇల్లుని వదిలేసి ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు వీళ్ళందరినీ ఇలా చూడడం, ఈ సిచ్యువేషన్ వీళ్ళందరినీ కలవడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఇలాంటప్పుడే మన అందరం ఒక మనిషికి మనిషి తోడున్నామని తెలియదు, మనమే ధైర్యం చెప్పుకోవాలి. వీళ్ళందరికీ మీరు కంగారు పడద్దు, మేము కూడా మీతో మేమందరం ఉన్నాం మాలాంటి వాళ్ళం అని మీ అందరి తరఫున చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క దాతకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మణికర్ణిక టీం తరఫున. ఎందుకంటే వీళ్ళ బాధను నేను వీడియో కాల్లో చూశాను, అప్పటి నుంచి నేను చాలా బాధపడ్డాను. వెంటనే వీళ్ళకి ఏదో చేయాలని చెప్పి ఫాస్ట్ డిసిషన్తో 2 రోజుల్లో వీళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలానే జగ్గంపేట నుంచి ఇక్కడికి మాతో పాటు మన మణికర్ణిక టీం వచ్చినటువంటి మణికర్ణిక టీం సభ్యులు శ్రీను గారు, అలానే స్వామి గారు, దేవి, అలానే వీరబాబు గారు, వీళ్ళు కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. దాతలందరికీ పేరు పేరు దాతలందరికీ ధన్యవాదాలు చెప్పండి. మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా. పాణ్య మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసిన హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఆయన పెళ్లికి వస్తున్నాడు. ఆయన పరిధిలో ఉందని కొడుతున్నారు. ఉంది కాదు ఇంటనే కొడతారు, లేకపోతే అంత అయ్యి ఆడదా
అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మగ్ని మండలంలో నర్సింగ్పట్నం నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోర్నగూడెం సమీపం వద్ద ఐరన్ బ్రిడ్జిని ఢీకొట్టి లోయలో పడింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జాగ్రత్త మాస్టర్ బైక్ ఏం కాదమ్మా, మేము ఉన్నాం కదా, ఏమట్లేదు. మామూలుగా కొత్త రూటు. ఆ బ్యాగులు అవన్నీ తీసేయండి, బ్యాగులు అవి తీసి అందు దాంట్లో వేయండి. రే డబ్బులు అవి ఉన్నాయంట, బ్యాగులన్నీ వేసి అందు హాస్పిటల్కి వెళ్ళిన 4 ఎవరు అరేంజ్ చేద్దాం. బోర్నగూడెం బ్రిడ్జి దగ్గర బస్సు యాక్సిడెంట్ అయింది. ఎవరికి ఏమవ్వలేదు. చాలా సేఫ్ జోన్. బాగా దెబ్బలు అయ్యి తగిలే. బోర్నగూడెంకి జడ్డింగన్నవరం మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ జలమయమైంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీట మునిగిన విజయవాడలోని పలు ప్రాంతాలను సందర్శించారు.
హన్మకొండ జిల్లా కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కాళోజీ జంక్షన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు పి ప్రావీణ్య శారదాదేవి. విజయవాడ వరద బాధితులకు చేయూత అందించిన తెలుగుదేశం నాయకుడు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమల్ ఖాన్. చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమల్ ఖాన్ విజయవాడ వరద బాధితులకు జమల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయూత 500 కుటుంబాలకు 9 లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువులు అందజేత విజయవాడ నగరంలోని సింగ్ నగర్, దాబాకొట్టు సెంటర్, బాంబే కాలనీ, సుందర్ నగర్లో 500 కుటుంబాలకు 5 కేజీల బియ్యం, ఉప్పు, కారం, వంట నూనె, బంగాళాదుంపలతో పాటు కూరగాయలు కూడా అందించడం జరిగింది. మిస్ అయింది అన్న నేను యాన్ వచ్చినప్పుడే వచ్చాను నా ఫోటో వచ్చినావా అయితే ఆయన పక్కన చెప్పండి ఇక్కడ పెట్టవండి మిస్ అయింది ఎదరండి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేఎన్ ఎస్పీ ఆదేశాల మేరకు గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మపురం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బాహ్య ప్రపంచంతో రాకపోకలు స్పందించిపోగా నిత్యావసరాలు లభించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న గ్రామస్తుల పరిస్థితి తెలుసుకున్న గూడూరు సీఏ బాబురావు వెంటనే తన సర్కిల్ పరిధిలోని గూడూరు, కొత్తవాడ, గంగారాం ఎస్ఐలు గిరిధర్ రెడ్డి, కుషాకుమార్లు, రవికుమార్ మరి సిబ్బందులతో కలిసి 2 ట్రాక్టర్ల సహాయంతో అడవిలో 8 కిలోమీటర్లు ట్రాక్టర్లు వెళ్తుండగా 3 సార్లు బురదలో ట్రాక్టర్ దిగబడిన వెనుదిరగకుండా వేరే ట్రాక్టర్ సహాయంతో బయటకు తీసుకుని ఎంతో కష్టమైన గ్రామాన్ని చేరుకొని గ్రామస్తులకు సహాయం చేయాలని గ్రామాన్ని చేరుకొని 23 గ్రామాలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న 3 వాగులను దాటి గ్రామానికి చేరుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఆపద్బాంధవుడుల సీఏ బాబురావు ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది భరోసానివ్వడం జరిగింది.
హైదరాబాద్ సిపిగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సిపిగా ఆయన బాధ్యతలు చేపట్టడం రెండోసారి కావడం గమనార్హం. బాధ్యతల స్వీకరణ అనంతరం సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ను మరింత మెరుగుపరుస్తామని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగమని పేర్కొన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని, నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పనిచేస్తుందని అన్నారు. వినాయక నిమజ్జనం అనేది హైదరాబాద్లో కీలకమని అన్నారు. వినాయక నిమజ్జనం అనేది ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తానింకా ఫైల్ చూడలేదని సివి ఆనంద్ తెలిపారు. Sir, here. Sir, this side, sir. Center. Thanks. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.